Welcome back to Sulochana Education. ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5 థియరీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ యూనిట్ 5 అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టోటల్ 5 యూనిట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వన్ బై వన్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టోటల్ 4 యూనిట్స్ థియరీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 5th యూనిట్ థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డివిడెండ్ policies. Dividend policies in financial management dictate how a company distribute profits to shareholders, balancing reinvestment needs with investors' income desires. సో ఇది టైప్స్ ఆఫ్ డివిడెండ్ పాలసీస్ అంటే స్టేబుల్ డివిడెండ్ పాలసీ అంటే స్టేబుల్గా డివిడెండ్ అనేది ఫిక్స్డ్ డివిడెండ్ పే చేస్తుంది రిగార్డ్లెస్ ఆఫ్ అర్నింగ్స్ ఫ్లక్చుయేషన్స్. ఎంత అర్నింగ్ వస్తుంది అనేది అవసరం లేదు, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుందో అవసరం లేదు, స్టేబుల్గా డివిడెండ్ అనేది వస్తుంటుంది. కాన్స్టెంట్ పేఅవుట్ అంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ పే చేస్తుంటుంది ఇది. నెక్స్ట్ రెసిడ్యువల్ డివిడెండ్ పాలసీ అంటే గ్రోత్, ఇక్కడ డివిడెండ్ కాదు మెయిన్. Dividends are paid only after all profitable investment opportunities are financed focused on growth. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ డివిడెండ్ పాలసీ ఇది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ డివిడెండ్ పాలసీ. ఇవి మనకు టైప్స్ ఆఫ్ డివిడెండ్ పాలసీస్. అండ్ ఇంకా 2 ఉన్నాయి, నో డివిడెండ్ పాలసీ, హైబ్రిడ్ డివిడెండ్ పాలసీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డివిడెండ్ పాలసీ. డివిడెంట్ అనేది ఎవరికి పే చేస్తారు? కంపెనీ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తుంది. సో ఆ షేర్స్కి పబ్లిక్కి డివిడెంట్ అనేది కంపెనీ పే చేస్తుంది. ఎప్పుడు కంపెనీ పే చేస్తుంది డివిడెంట్స్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డివిడెంట్ పే చేయడానికి? సో కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు, గ్రోత్ ఆపర్చునిటీస్ కంపెనీకి బాగున్నప్పుడు డివిడెండ్ పే చేస్తుంది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్లకు, ఈక్విటీ షేర్స్ వాళ్ళకి, ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి, డెప్ట్ లెవెల్ బట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ అర్నింగ్స్, మంచిగా స్టేబుల్గా అర్నింగ్స్ ఉన్న స్టడీ ప్రిడిక్టబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్. సో ఇది డివిడెండ్ పేమెంట్స్ ఇఫ్ ద కంపెనీ హస్ సఫర్డ్ ఫైనాన్షియల్, అంటే కంపెనీ అనేది ఇన్సాల్వెన్స్ అయినప్పుడు డివిడెండ్ ఇది లీగల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సేషన్, షేర్ హోల్డర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడానికి కూడా డివిడెంట్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. యాక్సెస్ టు క్యాపిటల్ మార్కెట్. ఇవి మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డివిడెంట్ పాలసీ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఫార్మ్స్ ఆఫ్ డివిడెంట్. డివిడెంట్ ఎలా ఏ టైప్స్లో వస్తుందంటే క్యాష్ రూపంలో డివిడెంట్ పే చేస్తారు, అండ్ స్టాక్స్ ఇచ్చి కూడా, బోనస్ షేర్స్ ఇచ్చి కూడా డివిడెంట్ పే చేస్తారు. అండ్ ఇంటీరియం డివిడెంట్. సో ఇది ఇంటీరియం డివిడెంట్ అంటే యాన్యువల్ అర్నింగ్స్ వచ్చినప్పుడు, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కంపెనీకి వచ్చినప్పుడు కూడా. నెక్స్ట్ ఫైనల్ డివిడెంట్, స్పెషల్ డివిడెంట్, ప్రాపర్టీ డివిడెంట్. ఇవి టైప్స్ ఆఫ్ డివిడెంట్స్. అండ్ స్క్రిప్ డివిడెంట్, లిక్విడేటింగ్ డివిడెంట్. ఇవి టైప్స్ ఫార్మ్స్ ఆఫ్ డివిడెంట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డివిడెండ్ థియరీస్. డివిడెండ్ థియరీస్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీటెయిల్ హౌ అర్నింగ్స్ అంటే హౌ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఓకే, ఈ థియరీస్ని బేస్ చేసుకొని ఇందులో మనకు చూస్తే గార్డెన్స్ మోడల్ ఉంది. సో ఈ గార్డెన్స్ మోడల్ అంటే ఇన్వెస్టర్స్ ఆర్ రిస్క్ అవర్స్. ఎవరైతే రిస్క్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డివిడెంట్ ఎక్కడైతే ఇస్తున్నారో అటు సైడ్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ గోల్డెన్ మోడల్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గోల్డెన్ మోడల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆర్ రిస్క్ అవర్స్ అండ్ వాల్యూ కరెంట్ డివిడెంట్ మోర్ దాన్ ఫ్యూచర్ క్యాపిటల్ గెయిన్స్. కరెంట్ మాకు డివిడెంట్ అనేది ఎక్కువ కావాలి, ఎవరైతే హూ వాంట్ టు అవాయిడ్ రిస్క్ దట్ పర్సన్స్ విల్ ప్రిఫర్ డివిడెంట్. సో ఈ గోల్డెన్ మోడల్ యూజ్ చేసి డివిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇందులో ఫార్ములా ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూనిట్ 5లో ఫార్ములా వచ్చేసి ఈ ఇంటూ 1 - b డివైడెడ్ బై కేఈ మైనస్ బిఆర్. సో ఇది ఫార్ములా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇది ఫార్ములా ఈ 1 - b డివైడెడ్ బై కేఈ మైనస్ బిఆర్. సో ఇందులో ఈ అంటే ఏంటంటే అర్నింగ్స్, బి అంటే రిటెన్షన్ రేషియో. చూడండి, పి అంటే ఈ పి అనేది మనం మార్కెట్ ప్రైస్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ అంటే అర్నింగ్స్, బి వచ్చేసి రిటెన్షన్ రేషియో, 1 - b అంటే పేఅవుట్ రేషియో. సో ఆర్ అంటే వచ్చేసి రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, కేఈ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో గోల్డెన్ మోడల్లో మనం చూస్తే ఆర్ గ్రేటర్ దాన్ కేఈ అంటే ఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చేది. సో రిటర్న్ అనేది గ్రేటర్ ఉందంటే మనకు డివిడెంట్ అనేది తక్కువ ఉన్నట్టు, రిటర్న్ అనేది తక్కువ ఉందంటే హయ్యర్ డివిడెంట్స్ ఉన్నట్టు, రిటర్న్ అనేది ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఉందంటే మనకు
నార్మల్ ఫామ్లో ఉన్నట్టు. ఎందుకంటే మనకు రిటర్న్స్ అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు డివిడెండ్ తక్కువ ఇస్తారు, రిటర్న్ అనేది తక్కువ ఉన్నప్పుడు డివిడెండ్ రూపంలో ఇస్తారు. సో రిటర్న్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ సేమ్ ఉంది, ఇది నార్మల్ ఫిల్మ్. ఇది సెకండ్ వన్ వచ్చేసి వాల్టర్స్ మోడల్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ posits that dividend policy directly impact a firm value based on the relationship between its internal rate of return and cost of capital. ఓకే, ఇది ఫార్ములా. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఫిమ్ వాల్యూకి ఏమంటారు, డివిడెండ్ పాలసీ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఏ ఫిమ్ వాల్యూ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇట్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ద ఫార్ములా ఇది ఫార్ములా. ఇది అనేది నేను ఆల్రెడీ యూనిట్ 5లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకొని చెప్పాను. D + E - D ఇంటూ R డివైడెడ్ బై K అండ్ డివైడెడ్ బై మళ్ళీ ఇంకో K. సో ఇది ఇందులో ఏమేమి, P అంటే షేర్ ప్రైస్, D అంటే డివిడెండ్ పర్ షేర్, E అంటే అర్నింగ్ పర్ షేర్, E - D అంటే రిటైన్ ఎర్నింగ్స్. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వాల్టర్ మోడల్. కోర్ ప్రిన్సిపల్ వచ్చేసి డివిడెండ్ పాలసీ ఇస్ రిలవెంట్ టు షేర్ వాల్యుయేషన్, ఇట్ ఈస్ నాట్ న్యూట్రల్. సో గ్రోత్ అంటే ఏంది, ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేది ఆర్ అనేది గ్రేటర్ ఉంటే ద ఫిమ్ షుడ్ రిటైన్ 100% ఆఫ్ అర్నింగ్స్ టు మ్యాక్సిమైజ్ షేర్ ప్రైస్. అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే డివిడెండ్ అనేది ఏం పే చేయదు, 0% పే అవుట్ అని అర్థం. సో ఆర్ లెస్ దానికి అయితే ద ఫిమ్ షుడ్ డిస్ట్రిబ్యూట్ 100% ఆఫ్ అర్నింగ్స్ యాజ్ డివిడెండ్. ఆర్ ఈక్వల్ టు K అంటే ఇక్కడ వచ్చేసి షేర్ ప్రైస్ రిమైన్స్ ద సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ పే అవుట్. అంటే ఇక్కడ మనకు ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే డివిడెండ్ పే చేయదని అర్థం. సో 100% ఆఫ్ అర్నింగ్స్ అనేది టు ఇంక్రీజ్ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆర్ లెస్ దాన్ ఉందనుకో 100% ఆఫ్ అర్నింగ్స్ డివిడెండ్ పే చేయడానికే చేస్తారు. ఆర్ ఈక్వల్ టు K అంటే ది డివిడెండ్ పాలసీస్ ఇర్రిలవెంట్, షేర్ ప్రైస్ రిమైన్స్ సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ పే అవుట్. MM హైపోథసిస్ వచ్చేసరికి Miller hypothesis argue that ఏమంటున్నారంటే ఫిమ్ డివిడెండ్ పాలసీస్ ఇర్రిలవెంట్ అండ్ డస్ నాట్ ఎఫెక్ట్ ఇట్స్ వాల్యూ ఇన్ ఏ పర్ఫెక్ట్ మార్కెట్. సో షేర్ ప్రైజ్కి ఏం ఎఫెక్ట్ కాదు మీరు డివిడెంట్ ఇవ్వడం వలన అనేది ఈయన చెప్తున్నారు. సో ఇర్రిలవెన్స్, ఏమైనా కంపెనీ హై డివిడెండ్ పే చేసినా, లో పే చేసినా, అసలు డివిడెండ్ పే చేయకపోయినా ద టోటల్ వెల్త్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ రిమైన్స్ ద సేమ్ అంటున్నారు. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద MM హైపోథసిస్లో ఇర్రిలవెన్స్లో. పర్ఫెక్ట్ మార్కెట్ అజంప్షన్ వచ్చేసి ద థియరీ అజ్యూమ్స్ నో ట్యాక్సెస్, నో ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ నో ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రిక్. ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చెప్తారు, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. సో హోమ్ మేడ్ డివిడెండ్స్, ఇఫ్ అ కంపెనీ డజంట్ పే ఏ డివిడెండ్ ద షేర్ హోల్డర్ కెన్ సెల్ ఏ పోర్షన్ ఆఫ్ their shares to generate cash. If they pay a dividend, the share price drops by that exact amount, cancelling out the benefit. ఇది నెక్స్ట్ వాల్యూ ఫార్ములా వచ్చేసి ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫిమ్ ఈజ్ డిటర్మైన్ బై ఇట్స్. మార్కెట్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తాను, బై ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అండ్ అర్నింగ్ పవర్, నాట్ బై హౌ ఇట్స్ డివైడ్స్ ప్రాఫిట్స్. క్రిటిసిజం వచ్చేసరికి క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ఇన్ ద రియల్ వరల్డ్ ట్యాక్సెస్ ఎగ్జిస్ట్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ మేక్ డివిడెండ్ రిలవెంట్. సో ఇది MM అప్రోచ్. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.